కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా హాస్పిటల్స్ ప్రీమియర్ లీగ్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజర్ ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ బ్రదర్ రిక్కీ గుటం తెలిపారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో గల ఫ్లే ఫిట్ బాక్స్ క్రికెట్ గ్రూప్లో హాస్పిటల్స్ ప్రీమియర్ లీగ్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు ట్రినిటీ హాస్పిటల్స్ యాజమాన్యం ట్రోఫీలను ప్రదర్శించారు. అనంతరం ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ బ్రదర్ రిక్కీ గుటం మాట్లాడుతూ కాకినాడలో 12 ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయని, సుమారు 144 మంది హాస్పిటల్స్ కు చెందిన క్రికెట్ క్రీడాకారులు వారి ప్రతిభను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. నిత్యం పని ఒత్తిడికి లోనవుతున్న డాక్టర్స్ కు ఆట విడుపు కోసం ఇకపై ప్రతి ఏటా హాస్పిటల్స్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అన్వేష్ గారిని, చక్కని రమేష్ గారిని ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేశారు. మా ట్రినిటీ హాస్పిటల్ తరఫున మా కిషోర్ గారు ఉంటారు, ఎక్కడైనా మా కిషోర్ గారు వారు చక్కగా వెనకాలండి. మన కాకినాడలో హాస్పిటల్స్ ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. అందరూ కలిసి ఒక ఈవెంట్ చేద్దామని కోరుకుని ఇక్కడ ఇలాగ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ప్రైజ్ మనీగా మనకి సిఇఓ గారు ప్రశాంత్ గారు వచ్చారు. వారంతా ప్రైజ్ మనీగా 25,000 రూపీస్ ఫస్ట్ విన్నర్స్ కింద రన్నర్స్ అప్ కింద ఇస్తున్నారు. వారికి థ్యాంక్ యూ. ఎంతో స్పాన్సర్స్ వచ్చారు, వారందరికి కూడా థ్యాంక్ యూ. ఇలాంటి ఈవెంట్స్ మన కాకినాడలో హాస్పిటల్ ప్రీమియర్ లీగ్ ప్రతి ఇయర్ జరగాలని మా కాంక్ష. మా ట్రినిటీ హాస్పిటల్స్ తరఫున ఇంకా 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 ఎన్నో యాక్టివిటీస్ చేస్తాం. థ్యాంక్ యూ. వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. చేస్తారు దీన్ని ఇలా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేద్దాం. హ్యాపీగా మనందరం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో అందరూ కలిసి చేసుకునేది ఇది. యాక్చువల్గా ఇప్పుడు 12 టీమ్స్తో ఆపేసాం, కానీ ఇంకా చాలా మంది కాల్ చేస్తున్నారండి. అంటే మనం సరిగ్గా కోఆర్డినేట్ చేయలేకపోయాం. మేము కూడా ఇంకా అన్ని హాస్పిటల్స్కి కూడా ఇంకా అసలు సరిగ్గా చేయలేకపోయాము. నెక్స్ట్ టైం ఈ ప్రాబ్లం లేకుండా చేస్తాం మిగతా రిమైనింగ్ హాస్పిటల్స్ కూడా. సో ఏంటంటే వీళ్ళిద్దరే అండి మెయిన్. దీనికి చేసిందంతా వీళ్ళే కష్టపడి చేశారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, ప్రతి హాస్పిటల్ నుంచి ఆ హాస్పిటల్ స్టాఫ్ మాత్రమే పార్టిసిపేట్ చేసేలా చూడండి. అంటే మనం చేయాల్సింది ఏదో ప్రైజుల కోసం కప్పుల కోసం కాదు. సో అందుకని అవుటర్స్ని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు ఎవరన్నా అని. ఓన్ టీమ్సే రండి, సరదాగా ఎవరు నెగ్గితే వాళ్ళు నెగ్గుతారు, సరదాగా హ్యాపీగా ఆడుకోండి. మేము ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ మా పిల్లల కోసం క్రికెట్ ఆడుతున్నాను నేను, బాక్స్ క్రికెట్. అంటే ప్రీవియస్ చిన్నప్పుడు ఆడేవాళ్ళం, కానీ మెడిసిన్లోకి వచ్చాక తగ్గిపోయింది. వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికని ఆడుతున్నాం మా హాస్పిటల్ స్టాఫ్ తోటి. రీసెంట్గా ఈ వాట్సాప్లో చూసిన తర్వాత మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. అంటే విన్ ఆర్ లాస్ డజంట్ మ్యాటర్. అంటే ఇందాక చెప్పినట్టు మెయిన్గా ఏంటంటే హాస్పిటల్స్ డాక్టర్స్ మధ్య కమ్యూనికేషను, హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. చాలామంది బిజీ తోటి ఒకరినొకరు కలుసుకోవడమే కష్టం. డాక్టర్స్ మాకు ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళకి ఉండదు, వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు మాకు ఉండదు. అట్లీస్ట్ ఈ గేమ్స్ ఆడేటప్పుడైనా వీళ్ళు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, సో దట్ హెల్తీ రిలేషన్స్ హాస్పిటల్స్ మధ్య ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, సో దట్ అల్టిమేట్గా అది పేషెంట్ కేర్కి అన్ని రకాలుగాను కమ్యూనికేషన్ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఫర్ ఆల్ టీమ్స్ విష్ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్లీగా ఆడదాము. ఇదేమీ సీరియస్ కంటెస్ట్ కాదు, ఎవరికి రైవలరీ కాదు, ఎవరి మీద గ్రెడ్జ్ కాదు, జస్ట్ సరదాగా ఆడుకోవడం అంతే. లేడీ డాక్టర్ హత్య ఏంటి ఎప్పుడు ఈ మ్యాచ్ అంటే మీరు ఆడుకుంటారు, మమ్మల్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేస్తారని. సో నెక్స్ట్ ఇయర్కి ఛాలెంజ్ ఏంటంటే ట్రినిటీ వాళ్ళు చెప్పారు కదా, ఇందాక కిషోర్ గారు చెప్పినట్టు మనం లేడీస్ క్రికెట్ టోర్నమెంట్ కూడా పెడదాం. ఎందుకంటే ఇండియన్ టీం మన వరల్డ్ కప్ గెలిచింది కాబట్టి ఆ స్ఫూర్తితోనే డెఫినెట్ గా లేడీ డాక్టర్ క్రికెట్ టీం పెట్టాలి. సార్ మీ సపోర్ట్ అంటే తప్పకుండా 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 ఫాలోవర్స్ వస్తారు. సో ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. కొంతమందిని చూస్తున్నాను. ఇప్పుడు మన సార్ ఆల్రెడీ బాక్స్ క్రికెట్ ఆడుతున్నారంట, మన న్యూరో ఫిజిషియన్. సో ఈ బాక్స్ క్రికెట్ లో ఆడేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కష్టం, నువ్వు కూడా మీటింగ్ కూడా నాకు తెలుసు. సో లాస్ట్ నన్ను పిలిచారు. ఇప్పుడు ట్రినిటీ మన మెడికల్ వాళ్ళు చెప్పారు కదా, జేసన్ గారు లాస్ట్ మీరు కాదు సార్, నేను వచ్చాను లాస్ట్ కాబట్టి ఫస్ట్ మాదే. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి. I'm very happy that medical hospitals tagged along with all the 11 hospitals are playing and being part of the tournament. So I wish all the very best to all of you. So from my childhood, I always had a dream that I should become a player. But I was very good at chess, carom board, cricket, gully cricket player, if you can say. But my parents pushed me into books. So
So now I am a doctor, but sports is my passion. Watching sports and also playing and being part of it. So I think any sport is a success only when you have a lot of dedication, determination, and discipline. So I would encourage all of you to do your best. Let's play a competitive game, a competitive tournament, and let the deserving team be the winner of the tournament. I think we are the last team here on the poster. My wish is that the last team will be the winning team. That's what I told my team.